ఎన్ని చోట్ల రిజర్వాయర్లు నిర్మించుకోగలిగితే వ్యవసాయానికి అంత మంచిదన్నారు మాజీ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు. నీటి నిల్వలపై రైతులకు ఎంత గ్యారంటీ ఇవ్వగలిగితే అంత రాబడి వస్తుందన్నారు. అలా కాకుండా పనికిమాలిన అంశాల కోసం అసలు విషయాలను పక్కదోవ పట్టిస్తే ఏ ప్రాజెక్టులు పూర్తి కావన్నారు. రాయలసీమలో ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండటంతో కర్నూలు నుంచి వలసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఏబీ ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేసేదానిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. రైతులు వాళ్ళ పంటలను మార్చుకోరు. వాళ్ళకి ఎష్యూర్డ్ వాటర్ ఉందనుకుంటేనే పంటలను మార్చుకుని అధిక ఫలసాయం, అధిక రాబడి వచ్చేటటువంటి కమర్షియల్ క్రాప్స్ పెంచడానికి ఇష్టపడతారు. కాబట్టి ఒక ఆంధ్రప్రదేశ్ సమాజంగా బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏమిటంటే, ఎన్ని చోట్ల రిజర్వాయర్లు కట్టగలిగితే, ఎంత నీరు నిల్వించుకోగలిగితే, ఎంత గ్యారంటీ మనం రైతులకు ఇవ్వగలిగితే వ్యవసాయ పరంగా మనకు అంత రాబడి, గ్రామాల్లో ప్రజల ఆదాయాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అది లేకుండా ఎక్కడో ఇద్దరు వ్యక్తులు వాళ్ళ మధ్యన తగాదా పడి ఒకళ్ళొకళ్ళు చంపుకుంటే దాన్ని ఒక రాష్ట్రంలో పెద్ద సెన్సేషన్. అది ఈ రోజున రాష్ట్రానికి మొట్టమొదటి ప్రాధాన్యత అయిపోయింది. పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేయరు. హత్య జరిగిన తర్వాత ఓవర్ యాక్షన్ చేస్తారు. దాన్ని బాధ్యతారహితమైనటువంటి వ్యక్తులు ఒక కుల వివాదంగా సృష్టించడానికి ప్రయత్నం చేస్తే, అరే ఇది తప్పురా, కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన ఇట్లా చిచ్చు పెట్టేవాళ్ళు మీరు లాంటి వాళ్ళు ఉంటారని తెలిసే 1984-85లోనే ఐపీసీకి సవరణ చేశారు. 153A అనే సెక్షన్ చేర్చారు. అందులో ఇటువంటి పనికిమాలిన వాళ్ళు చేసే విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలని అడ్డుకోవడం కోసం, వాళ్ళని చట్టం ముందు నిలబెట్టడం కోసం ఉన్నటువంటి ప్రొవిజన్ అది. దాన్ని ఉపయోగించడం చేత కాదు, పోలీసులకి చేత కాదు, రాజకీయ నాయకులకి చేత కాదు, ప్రభుత్వానికి చేత కాదు. అది రగులుకుని పనికిమాలిన వాళ్ళ మధ్యన మాటల యుద్ధంగా పరిణమించేంత వరకు నిమ్మకు నీరెత్తుకున్నట్టుగా కూర్చుంటుంది ప్రభుత్వం. ఎందుకయ్యా ఇదంతా చేస్తారు అంటే, అసలు విషయాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇదొక ఎత్తుగడ, రాజకీయ ఎత్తుగడ. కొట్టుకు సావని రోజుకొక కులపు గొడవ, రోజుకొక కుళాయి గొడవ, రోజుకొక గట్టు తగాదాలో కొట్టుకు సావని పత్రికల్లో ప్రధాన శీర్షికలు అవే అవని. ఇక మనం నీటిపారుదల గురించి మాట్లాడాల్సిన పని లేదు, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన పని లేదు, బాధ్యత పడాల్సిన పని లేదు. కాబట్టి ఇలా నడవని అన్నంత కుతంత్రంతో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. చివరికి ఒక క్షణాన వీళ్ళు దాన్ని ఆ బాధ్యతారహితమైనటువంటి వ్యక్తులు చేసిన ఆరోపణలనే నిజమని రుజువు చేసేలాగా ఈ హత్య కేసులో మృతుడి కుటుంబానికింత, గాయపడిన వారికింత, వాళ్ళ పిల్లలకింత, ఇంత భూమి, ఇంత డబ్బులు అని చెప్పి ఒక 10 ఎకరాల భూమి, 23 లక్షల డబ్బులు అనౌన్స్ చేస్తారు. అయ్యా చిరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి 400-500 హత్యలు జరుగుతూ ఉంటాయి వివిధ కారణాల వల్ల. వాటన్నిటికీ మీరు మరి ఇలాగే 10 ఎకరాల భూములు చొప్పున ఇవ్వబోతున్నారా? ఇది ఒక ప్రభుత్వ పాలసీయా? అంటే ఎవరికి వర్తిస్తుంది ఇది? ఏ కులాల వాళ్ళు కొట్టుకుంటే వర్తిస్తుంది, ఒకే కులం వాళ్ళు చంపుకుంటే వర్తించదా? ఇంత హ్రస్వ దృష్టితో, షార్ట్ సైటెడ్నెస్తో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కాబట్టి గుండ్రేవులా పూర్తి కాదు, సిద్ధేశ్వరం అలుగు రాదు, రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి కావు. రాయలసీమ ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండడం వల్ల మీరు రైతులకి ఎష్యూరెన్స్ ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి రైతులు దీర్ఘకాలికమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. కాబట్టి నిన్నగాక మొన్న కూడా కర్నూలు నుంచి గ్రామాలు వలసపోయే పరిస్థితి వచ్చింది. వేరే చోట్ల పత్తి తీయడానికి పోతున్నారు. దీన్ని ఎత్తి చూపుతూ బాధ్యతగా ప్రాజెక్టులన్నీ సందర్శించి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి వివరాలన్నీ తెలుసుకుని ప్రజలకి, ప్రభుత్వానికి లేఖల రూపంలో వాళ్ళకి తెలియపరిచి, అయ్యా ఈ పనులు ముందు చేపట్టండి అని చెప్తే, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్లుగా, నేను తలుసుకున్నదే కాళేశ్వరం అన్నట్లుగా పోలవరం బనకచెర్ల మీద వెనకడుగు వేసేది లేదు అని చెప్పి హుంకరిస్తున్నారు. ఎవడికి నష్టం? ఎవరి డబ్బు అది?
సరే, చివరికి మొన్న ఒక రోజున ఈనాడు పత్రికలో ప్రధాన శీర్షికలో ఒక వార్త వచ్చింది. బనకచెర్ల ప్రాజెక్టు మీద ప్రభుత్వం పునరాలోచనలో పడింది, దాని సాధ్యాసాధ్యాలు విశ్లేషించి రివ్యూ చేసి గొల్లాపల్లి నుంచి సోమశిలకు తీసుకెళ్లే ప్రాజెక్టుగా దాన్ని మార్చే దిశగా ఆలోచన చేస్తున్నారు అని చెప్పి ప్రధాన శీర్షికలో ఈనాడు పత్రికలో, ఒక బాధ్యతాయుతమైనటువంటి పత్రిక, వాళ్ళు రాశారు. అది అధికారికంగా రాయలేదు, వాళ్ళకి తెలిసిన విషయం రాశారు. సరేలే, కనీసం ఇప్పటికైనా కొంత గ్రహింపు వచ్చింది అని చెప్పి సంతోషించాం. సంతోషించిన 3 రోజుల్లోనే పోలవరం బనకచెర్ల లింక్ కెనాల్కి డిపిఆర్ తయారు చేయడానికి, పర్యావరణ అనుమతులు తెచ్చుకోవడానికి, కావలసిన ఇతర అనుమతులు తెచ్చుకోవడానికి టెండర్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పి పేపర్లో ఇంత అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. మిగిలిన వివరాలు ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లో చూసుకోగలరు అని చెప్పి ఇంత అడ్వర్టైజ్మెంట్ చూసాం. అరే, ఇంతలోనే మళ్ళీ వెనక్కెందుకు తిరిగారా అని చెప్పి అసలు ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లో ఏముందో చూద్దామని చెప్పి ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లోకి వెళ్ళి చూస్తే అసలు ఆ టెండర్ని ఆ ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లో అప్లోడే చేయాల. అందులో ఒక ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి, అయ్యా ఈ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, మరి ఈ ప్రొక్యూర్మెంట్ ఈ టెండర్ ఏంటో చూస్తే అసలు అందులో ఏముందో తెలుస్తుంది. సోమశిలకు వెళ్తామంటున్నారో, బనకచెర్లకు వెళ్తామంటున్నారో, దేనికి డిపిఆర్ అడుగుతున్నారో మాకు తెలుస్తుంది అని అంటే, మాకు తెలియదు సార్, ఇంతవరకు మాకు పంపలా, మేము అప్లోడ్ చేయలా, ఎప్పుడు అప్లోడ్ చేస్తాడో మాకు తెలీదు. పేపర్లో ప్రకటించిన దాని ప్రకారం ఈరోజు ఆఖరి రోజు 22వ తారీఖు. ఇవాళ ఉదయం కూడా ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లో చూసాం. ఏమైనా పెట్టారేమో, ఇప్పటికైనా పత్రికల ముందుకు వెళ్తున్నాం కదా, చూసి వాళ్ళకి చదివి వినిపిద్దామని. ఇవాల్టి వరకు కూడా ఆ ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లో ఆ టెండర్ డీటెయిల్స్ ఎక్కడా లేవు. ఏమనుకుంటోంది ప్రభుత్వం? ఇదేనా పారదర్శకత? ఇదేనా గుడ్ గవర్నెన్స్? ఇదేనా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్? ఇదేనా విజనరీతనం? ఇదేనా దార్శనికత? పేపర్లో వేసిన టెండర్ని ఈ ప్రొక్యూర్మెంట్లో పెట్టే ధైర్యం కూడా లేనటువంటి ఈ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తాయని ఎట్లా నమ్మమంటారు? మీకు వచ్చిన నష్టం ఏమిటి? అంటే ఆ 9.2 కోట్ల డిపిఆర్ తయారు చేసే పనిని కూడా ఎవరికి ఇవ్వాలో ముందే ఎంచుకున్నారా ఏమిటి? ఇంకెవరిని చూడనివ్వరా? ఎవరిని టెండర్ వేయనివ్వరా? అసలు ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లోనే ఆ కాగితం లేకపోతే టెండర్ ఎట్లా వేస్తారు? అంటే ముందే మెగా ఇంజనీరింగ్ నుంచి డిపిఆర్ తీసేసుకుని ఆ పద్దులో ఒక 9.2 కోట్లు డబ్బులు కట్టేద్దామని నిర్ణయించుకుని ఒక పావలా పెట్టి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేశారా? ఏమనుకోవాలి ఈ ప్రభుత్వం తీరుతెన్నులని చెప్పి ప్రజలందరినీ ఆలోచించమని కోరుతున్నాం. ఇది ఈ రోజున ఉన్నటువంటి నీటిపారుదల రంగం మీద ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ధి, పారదర్శకత. ఈ పరిస్థితుల్లో సుబ్బరాయుడు గారు లాంటి వాళ్ళు ఆఖరి నిమిషం వరకు ఎంత కష్టపడితే ఏమి లాభం? ఈ ప్రజానీకానికి, ఈ రాష్ట్రానికి ఎప్పటికీ ఈ ప్రాజెక్టులన్నీ అవ్వాలి, ఎప్పటికి పొలాలకు నీళ్లు పారాలి, ఎప్పటికి గ్రామాల్లో స్థితిగతులు మెరుగుపడాలి అనేది మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అట్లాగే చేస్తుంది. రాయలసీమ ప్రాజెక్టుల్ని ఒక్క అడుగు ముందుకు కదల్చలా. 750 కోట్లు మెగా ఇంజనీరింగ్కి మాత్రం గొయ్యి తవ్వడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు కింద 750 కోట్లు చెల్లింపులు చేశారు. అంతకు మించి ఆయన చేసింది ఏమీ లేదు. ఈ ప్రభుత్వం తీరు చూస్తే ఎలా ఉంది? ఎప్పటికీ నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి కావాలి. ఇంకా మేము గాలేరు నగరి ఏరియాలు సందర్శించాల్సింది ఉంది, దానికి కూడా వెళ్ళదలుచుకుంటున్నాం. రేపు ఎల్లుండి నుంచి బయలుదేరి పోలవరం ప్రాజెక్టులు, అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులు, వాటి తీరుతెన్నులు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ఇవన్నీ వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు దృష్టి పెట్టాల్సింది, ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే ఇటువంటి ప్రాజెక్టుల గురించి కానీ, పరిశ్రమల స్థాపన గురించి కానీ, కాలవల మరమ్మతులు, నిర్వహణ, వాటిని శుభ్రంగా ఉంచే విషయాల్లో కానీ, ఈ విషయాల్లో నిలదీయాలి. కానీ ఎవరో కొట్టుకుని ఒకరు చచ్చిపోతే దాన్ని ఒక కులగొడవగా పెద్ద రాష్ట్ర సమస్యగా మార్చి ప్రజల డబ్బుని ఎకరాలకు ఎకరాలు, లక్షలకు లక్షలు పారబోయటానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే దాన్ని నిలదీయాల్సిన అవసరం ప్రజలకు ఉంది. మీరు అంతగా కావాలనుకుంటే మీ సొంత డబ్బులు ఇవ్వండి, మీ ట్రస్ట్ డబ్బులు ఇవ్వండి, లేకపోతే మీ కంపెనీల్లోంచి డబ్బులు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వైఎస్ఆర్ ట్రస్ట్ అని ఒకటి ఉంది, అక్కడి నుంచి ఇవ్వమనండి, లేకపోతే ఆయన సొంత డబ్బులు ఇవ్వమనండి. ఎవడమ్మ మొగుడు సొమ్మని ప్రజల సొమ్ము ఇట్లా దారాదత్తం చేస్తున్నారు, ఒక పాలసీ అంటూ లేకుండా. దీని ద్వారా సమాజంలో ఏం సందేశం పంపిస్తున్నారు అంటే, కులం పేరు చెప్పి ఎవడన్నా బెదిరిస్తే మీరు ప్రజల సొమ్ము వాళ్ళకి దారాదత్తం చేస్తారా? ఇదేనా ప్రభుత్వాలు నడవాల్సిన తీరు?
అయినా కానీ ప్రజలుగా ఆలోచనా పరులుగా మనం ఏమాత్రం వెనకడుగు వేయడానికి వీల్లేదు. నిరాశ నిస్పృహలకు గురి కావాల్సినటువంటి అవసరం, మనం చేయాల్సిన పని మనం చేస్తూనే ఉండాలి. సుబ్బారాయుడు గారి లాంటి వ్యక్తిని మనం స్మరించుకోవడం అని అంటే ఇంకొక 100 మంది సుబ్బారాయుడిని పుట్టించమని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కోరుకోవడం, ఇంకొక 100 మంది సుబ్బారాయుడు గారి లాగా తయారవ్వమని చెప్పి వాళ్ళకి మనం ఇన్స్పైర్ చేయటంగా ఈ కార్యక్రమాన్ని భావిస్తున్నాం. సుబ్బారాయుడు గారి ప్రాంతంతో కానీ, కులంతో కానీ, ఇంకొకటి దాంతో కానీ మాకేమీ సంబంధం లేదు. దశరథరామరెడ్డి గారి వాళ్ళు రావాల్సి ఉండి కూడా ఆయన అక్కడ వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల రాలేకపోయారు. లేకపోతే వారు కూడా ఉండేవారు. రాయలసీమ కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, రాష్ట్రంలో ఎటువంటి ప్రదేశం నుంచి అయినా ఏ వ్యక్తులైనా రాష్ట్రం కోసం పాటుపడే వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది చేసిన నాడు మాత్రమే సమాజంలో మంచితనం పరిడవిల్లుతుంది. లేకపోతే మన టైం అంతా సోషల్ మీడియాతోనే కాటిలోకి పోయే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ప్రజలందరినీ సుబ్బారాయుడు గారి అమూల్యమైనటువంటి సేవల్ని గుర్తు చేసుకోమని, గుర్తుంచుకోమని, వారికి నివాళులు అర్పించమని, అటువంటి వ్యక్తులు మరింతమంది ఈ రాష్ట్రానికి తయారవ్వాలని చెప్పి మీ పిల్లల్ని మోటివేట్ చేయమని, ఇన్స్పైర్ చేయమని కోరుకుంటూ, ఈరోజు వచ్చినటువంటి నాయకులందరికీ, వేదికను అలంకరించిన వారందరికీ కూడా నా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై హింద్. రాజు గురించి అందరూ పరిచయం కానీ ఆయనతో పరిచయం లేదు. సుబ్బారాయుడు గారి గురించి రిటైర్ అయ్యారు కూడా 20 సంవత్సరాల పాటు ఆయన తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ వచ్చాడు. ఇట్లాంటి ఎందరో అజ్ఞాతమైనటువంటి ఇంజనీర్లు ఈ రాష్ట్రంలో తయారయ్యారు. ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే వారి అజ్ఞాన నిధి. దేశానికి, ప్రపంచానికి కూడా సలహాలు ఇవ్వగలిగిన ఇంజనీరింగ్ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది. కానీ అదే నిర్లక్ష్యం కూడా చేయగలుగుతారు. రాయలసీమ 70 ఏళ్ళ తర్వాత రాయలసీమ నీటిపారుదల ఇప్పుడు అని చెప్పి మనం ప్రశ్నించుకునే దశలో ఉన్నాం. వాళ్ళ ఆదాయంతో మాట్లాడే వెంకటేష్ గారు పాతికేళ్ల నాడే ఈ ముఖ్యమంత్రి గారు ఇంకా సాగునీటి ప్రాజెక్టులు ఎంత ఖర్చు పెడతాం, మీరు BOT సిస్టంలో నిర్మించుకోండి అని చెప్పి సలహా పడేసి పులిచింతల ప్రాజెక్ట్ ఆఫీసును కూడా ఎత్తికేసి ప్రజా ఆందోళనకు మళ్ళా తర్వాత గవర్నమెంట్ దాని నిర్మాణానికి పనిపెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఆయన ప్రకటించినటువంటి పోలవరం పరకచెట్ల ప్రాజెక్టులో 2 విషయాలు చెప్పారు. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ అంటే ఏంటి? మొత్తం వ్యవస్థను మార్పు చేసింది. ఇప్పటి వరకు ప్రభుత్వ నిర్వహణలో ఉన్నటువంటి సాగునీటి వ్యవస్థని ప్రైవేటు వాళ్లకు ఒప్పజెప్పేటువంటి గేమ్ చేంజర్ అది క్లియర్గా ఉంది. అందులో PPP పద్ధతిలో దీన్ని ఇస్తాము, మేము భూమి ఇస్తాం, డబ్బులు ఇస్తాం, మీరు ప్రైవేటు వాళ్ళు నిర్వహించుకొని మీరు వసూలు చేసుకోండి అని చెప్పేటువంటి విధానం అది. దానికి ఈ మధ్యనే ఇంకొక జీవో కూడా ఇచ్చారు. దాంట్లో ఏముందంటే 1000 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు మూలపడిపోయి ఉన్నాయి. PPP పద్ధతిలో బాగు చేయడానికి ఇస్తే ఎవ్వరూ టెండర్లు వేయలేదు. కాబట్టి దానికి యానం అనేటువంటి ఒక దీన్ని ప్రవేశపెట్టారు. అంటే 40% నిధులు మేము ఉచితంగా ఇచ్చేస్తాం ముందుకు వచ్చిన కాంట్రాక్టర్కి, మాకు డబ్బులు చెల్లించక్కర్లా. ఆ 40% తీసుకొని మీరు PPP పద్ధతిలో బాగు చేసి నిర్వహించుకోండి అని చెప్పి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. అంటే గేమ్ చేంజర్ అనే దానికి మళ్ళా ప్రజల డబ్బులు, ప్రజల భూమి, ప్రజల ఆస్తులు ప్రైవేట్ వాడికి దఖలు చేసి దాంతో వ్యాపారం చేసుకునేటువంటి తన అనుయాయులు కట్టుపెట్టుకునేటువంటి పథకం. వెంకటేశ్వరరావు చెప్పారు, ఆయన సాంకేతికంగా మనందరికంటే చాలా ఎక్కువ పొట్టి అన్ని నెట్లన్నీ వెతకగాలి. నాకు ఈ మధ్య నోటీస్ ఇచ్చారు, నేను ప్రశ్నిస్తే జలహారతి కార్పొరేషన్ ఆఫీస్ పెట్టామని దాని అడ్రస్ ఇచ్చారు నాకు. ఇప్పుడు నేను 3 సార్లు వెళ్ళి ఆఫీస్కి తలుపు తెరవటం. ఒక ఇంజనీర్ గారిని అట్లా అపాయింట్ చేశామని చెప్పారు, మళ్ళీ వెళ్ళాను.
కానీ పని చేయట్లా. నేను ఇంజనీర్స్ చీఫ్ దగ్గరికి వెళ్ళాను. ఏమిటండి జలహారతి కార్పొరేషను ఆఫీస్ అప్పుడు తెలియడంతో నాకు ఇచ్చారు, నేను అది మా కంట్రోల్ లేదు కాదు, ముఖ్యమంత్రి గారి కంట్రోల్. ఎందుకంటే జలహారతి కార్పొరేషన్ చైర్మన్ ముఖ్యమంత్రి గారు కాబట్టి రెగ్యులర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా సంబంధం లేదు. అందుకని ఒక రకంగా గ్రహణం పట్టింది ఆంధ్ర రాష్ట్ర ఇరిగేషన్ శాఖ. పోరాడి సాధించుకోవాలి తప్ప పోరాడకుండా వచ్చేళ్ళు. రాయలసీమ ప్రాజెక్టులు వాటితో పాటు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కూడా పోరాడితేనే ఒక అడుగు కదులుతున్నాయి తప్ప పోరాడకపోతే 2 అడుగులు లేకపోతుంది. అందుకని ఈ ముగ్గురు ఉదయం వెళ్ళి చూసి వచ్చారు. ఈ ప్రాజెక్టులన్నీ కూడా వయసు రీత్యా నేను అంత దూరం వెళ్ళలేకపోయాను. అందుకని ఈ ప్రాజెక్టు పెండింగ్ ప్రాజెక్టులన్నిటికీ పోరాడి సాధించుకోవడం తప్ప మరొక మార్గం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, ప్రధానమంత్రి గారు ఏ మాట చెప్పాడో అదే మాట ఏనుకుంటాడు. ఆయన ఏం చెప్పాడు, ఎందుకు మద్దతు ధరలు కావాలని ధాన్యాలు ఆహార ధాన్యాలు పండించి ఆందోళన చేస్తున్నారు, లాభదాయకమైన ఇతర పంటలు పండించండి అని ఆయన చెప్పాడు. అదే మాటను 24 గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాడు, ఈ ధాన్యం ఎందుకు, మీరు ఇతర పంటలు పండించుకోండి. ఇతర పంటలు దేనికి వెళ్ళాలి, ఆయన పండించిన ఈ స్వర్ణాంధ్ర పథకం చూశాను. ఇప్పుడు 5 లక్షల ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉన్నాయి, దీన్ని 25 లక్షల ఎకరాలకు 47 నాటికి పండించండి. ఆంధ్ర ఫిష్ బ్రాండ్ అని పెట్టాను నేను, ఈ బ్రాండ్ ఎక్కడైనా పోతాను. కానీ ఇప్పుడు ఎక్కడుంది ఆంధ్ర ఫిష్? రొయ్యల రైతులు 5 లక్షల మంది దివాళా తీసి ఏడుస్తున్నారు ట్రంప్ దెబ్బ. ఈయనేం మాట్లాడలేదు, ఇదేంటైనా రొయ్యలు ఏంటంటే 60% సుంకం వేసేవంటి నేను మాట్లాడాలి, ఆయన మాట్లాడాలి, ఈయన మాట్లాడాలి. అయిపోయింది. 20 లక్షల ఎకరాలు తీసుకెళ్ళటం కాదు, ఉన్న 5 లక్షల ఎకరాల వాళ్ళు ఏడుస్తున్నారు. అందుకని ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ రంగం మీద, ఆంధ్ర రాష్ట్ర ఇరిగేషన్ వ్యవస్థ మీద వీళ్ళకి ప్రైవేట్ వాళ్ళకు ఉపజెబుతామనే ఆలోచన తప్ప, విదేశీ వాళ్ళకు ఉపజెబుతామనే ఆలోచన తప్ప, ఇక్కడ రైతులను ఆదుకుందామని, ఇక్కడ సమగ్రంగా ఆంధ్ర రాష్ట్రం శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం వరకు సస్యశ్యామలం చేయగలిగిన నీళ్లున్నాయి. ఆ నీళ్ళని ఒడిసి పట్టుకొని బ్యాలెన్స్ రిజర్వాయర్లు కట్టుకొని చిన్న చిన్న రిజర్వాయర్లు కట్టుకొని వాడుకుందాం అనేటువంటి నిర్ణయం లేదు. అందుకని దీనికి సమాయత్తం అవ్వాల్సిన సమయం మళ్ళీ ఆసన్నమైంది. పోరాడకుండా వీటిని సాధించుకోలేము. అందువల్ల పోరాటాన్ని నాణ్యం పడగాల. అందుకని వీళ్ళు చివరిదాకా వెళ్ళి వచ్చి ప్రజలకి వాస్తవాలు చెప్పి సన్నద్ధం చేస్తున్నందుకు అభినందనలు. ఆ రకంగా సుబ్బారాయుడు గారి ఇంజనీర్లను కలుసుకుంటూ అటువంటి వాళ్ళు అనేక మంది అనేక ప్రాజెక్టుల్లో వాళ్ళ శక్తివంతం లేకుండా ప్లాన్లు తయారు చేశారు. అన్నీ కూడా గొడవలలో నిశ్చితం అయి ఉన్నాయి. అట్లా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసే వరకు మనం పోరాడితేనే అటువంటి ఇంజనీర్లకి నివాళించడం చాలా అర్థం ఉంటుంది. అందుకని నాకు అవకాశం ఇచ్చినందుకు స్వయంగా కలిసి మాట్లాడాలని వెళ్ళి కలిసాం. అదే వారితో చివరి కలయిక అవుతుందని మేము ఆనాడు ఊహించలేదు. ఎవరైనా ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉద్యోగ ధర్మంగా పని సంస్కృతితో పని చేయాలని సమాజం కోరుకుంటుంది. కానీ సుబ్బరాయుడు గారు 2005లో అంటే 20 సంవత్సరాల క్రితం రిటైర్ అయిన తన వృత్తి ధర్మాన్ని కాకపోయినా సమాజ అభివృద్ధిని కాంక్షిస్తూ ఎడారి ఛాయలు కనిపిస్తున్నటువంటి రాయలసీమ సస్యశ్యామలం కావడం కోసం తుంగభద్ర, కృష్ణ, గోదావరి నదీ జలాల సద్వినియోగం కోసం కేవలం ఆవేదన చెందడమే కాదు, రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమకారులకి వెన్నుదన్నుగా నిలిచారు. వారిని విజ్ఞానవంతులను చేశారు, ప్రోత్సహించారు. వారితో పాటు క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజలకు కూడా చైతన్యం కలిగించేటువంటి కృషి, ఆ కృషిలో భాగంగానే సిద్ధేశ్వరం అలుగు శ్రీశైలం జలాశయానికి పైభాగంలో ఒకనాడు కృష్ణా పెన్నార్ ప్రాజెక్టులో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర కాలంలో 1951లో రూపొందించినటువంటి ప్రణాళికా సంఘం కూడా ఆనాడు ఆమోదించినటువంటి
సిద్ధేశ్వరం అనేటువంటిది చారిత్రాత్మకమైనటువంటి రిజర్వాయర్ ప్రతిపాదన ఆనాడు చేశారు. ఆ ప్రాంతంలో కనీసం అలుగు కట్టండి ఇప్పుడు అని జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగస్వామి కావడం కోసం అక్కడికి వెళ్ళి కాలు జారి కిందపడి గాయమై ఇన్ఫెక్షన్తో కాలుడే పోగొట్టుకొని 2010 నుంచి అంటే 15 సంవత్సరాల నాడు ఒక కృత్రిమ కాలు ధరించుకొని ఆయన ఇంటికే పరిమితం కాలేక ఆయన తుంగభద్ర నది పైన చిన్న నది, చిన్న రిజర్వాయర్ ఆనకట్ట సుంకేశల, దాని మీద ఆధారపడి కేసీ కెనాల్ బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన పురాతన ప్రాజెక్టు ఆధారపడి ఉంది. దాని నిల్వ సామర్థ్యం 1 TMCనే. ఈరోజు పర్యావరణ మార్పులు వచ్చినాయి, వర్షం గబగబాన పడుతుంది, నీళ్ళని సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి.